ఏపీ సీఎం చంద్రబాబు పైన టీడీపీ లీడర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పాలనలోకొచ్చిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంకా పదవుల్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ టీడీపీ వాళ్ళని ఇంకా వెయ్యలేదు, మార్చలేదు అని చెప్పేసి ఆళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? అసలు ఇంకా వాళ్ళు ఆహ్, ఇంకా అవే దాంట్లో ఉండడానికి గల కారణం ఏంటి? అంటే హ్మ్. కూటమి అధికారంలోకొచ్చి 7 మాసాలవుతుంది. హ్మ్. ఈ కూటమి అధికారంలోకొచ్చినాక సమూలంగా హ్మ్. ఏ రాజకీయ పార్టీ కూడా వెంటనే ఉద్యోగాలను మార్పులు చేయలేరు. హ్మ్. కొంత సమయం పడుతుందది. హ్మ్. ఈ క క మ యంత్రాంగాన్ని మార్పు చేయాలా అనంటే పూర్తిగా హ్మ్. కొంత సమయం పడుతుంది. అంతవరకు వీళ్ళు ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో బెనిఫిట్స్ పొందిన అధికారులు ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాస్తో హ్మ్. కూస్తో తప్పకుండా. హ్మ్. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాయం చేసినారు కదా అని చేస్తుంటారు. హ్మ్. చేసినప్పుడు ఇక్కడ కార్యకర్తలకు వాళ్ళకు ఆగ్రహం వస్తుంది. హ్మ్. ఏంగా ప్రభుత్వం మారినా మాకు పనులు జరగడంలా వైసీపీ వాళ్ళకు జరుగుతున్నాయి అనేది చర్చ నడుస్తుంది. హ్మ్. ఈ యంత్రాంగం అంతా టోటల్గా సమూలంగా మార్పు చేసుకుని తెలుగుదేశం పట్ల అభిమానం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవాలనేది కొంత హ్మ్. సమయం పడుతుంది. హ్మ్. ఆ సమయం లోపలనే తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం నారాజు ప్రకటిస్తున్నారు. హ్మ్. కొంత సమయానికి తెలుగుదేశం కూడా రీజనల్ పార్టీ కాబట్టి, హ్మ్. కాకపోతే కూటమిలో బీజేపీ ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు కాబట్టి హ్మ్. కొంచెం సమయం తీసుకుంటుంది. తీసుకుని మార్పులు చేసినప్పుడు అప్పుడు ఈ విమర్శలు పోతాయి. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఏపీలో గనక చూసుకున్నట్లయితే లోకేష్ వచ్చేసరికి రెడ్ బుక్ అంటున్నారు. జగన్ వచ్చేసరికి 2.0 అంటున్నారు. సో వీళ్ళిద్దరూ పైకి ఇలాగా కొట్టుకోవడానికేనా? వీళ్ళిద్దరి వల్ల ప్రజలకేమైనా ఉపయోగం ఉంటదంటారా సార్? ఏముంటుంది ఇప్పుడు రెడ్ బుక్ అంటే హ్మ్. ఇదే మీ గతంలో నేను మీకు చెప్పాను కదా. హ్మ్. అప్పుడు తెలుగుదేశం కొందరు హ్మ్. వైసీపీకి సాయం చేస్తున్నారు కదా. వలపకరంగా ఒంటెత్తు పోకల్లో హ్మ్. వైసీపీ సిపిని మద్దతు పలుకుతున్నారు. హ్మ్. ఎవరు అధికార యంత్రాంగం పలుకుతున్నప్పుడు వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు పలానా అధికారి పూర్తి వైసీపీ పచ్చం వహించినారు, తెలుగుదేశం వారిని హ్మ్. పనులే చేయటం లేదు అని హ్మ్. ఆయనకు ఆ, ఆ, నివేదించుకుంటారు కదా. హ్మ్. జిల్లాలకు వెళ్ళినప్పుడు హ్మ్. నివేదించుకున్నప్పుడు ఇప్పుడు నేను రెడ్ బుక్ లో రాస్తున్నాను వీళ్ళ పేర్లన్నీ, హ్మ్. మేము అధికారంలోకి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పి రెడ్ బుక్ అన్నారు. హ్మ్. రెడ్ బుక్ అన్నారు కాబట్టి ఇప్పుడు అవి ఎవరు రాసుకోరులేండి రెడ్ బుక్ లో. ఆ హ్మ్. కంప్లైంట్ అప్పుడు చెప్పినారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు సమూలంగా మారుస్తారు. హ్మ్. మార్చినప్పుడు వీళ్ళు ఆ మాట రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటారు. హ్మ్. ఇప్పుడైతే సీనియర్ హ్మ్. అధికారులందరినీ మార్చింటారు. హ్మ్. అందుకు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు తప్పులు పడుతుంటారు. హ్మ్. అంటే జగన్ 2.0 అంటే కొత్తగా ఏమన్నా మారబోతున్నాడా? పొలిటికల్‌గా ఏమన్నా స్ట్రాటజీ ఏమన్నా చేంజ్ చేయబోతున్నాడా? అసలేంటి సార్? ఇప్పుడు జగన్ ఏముంది, ఆయన 5 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇచ్చినారు. హ్మ్. సరే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినారు, మొన్న ఓడిపోయినారు. హ్మ్. ఓడిపోయిండేది మామూలుగా ఓటమి గెలుపు అనేది సహజమే రాజకీయ పార్టీకైనా. హ్మ్. మరీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. హ్మ్. 1+1 వచ్చినాయి కదా 2 అని. హ్మ్. 1+1 అంటే 2 అని. హ్మ్. 11 సీట్లే వచ్చినాయి కదా. దానికి 2 అని పేరు హ్మ్. పెడుతున్నారులేండి. అది మరి అంత ఘోరంగా ఓడిపోవడం అతని ఆ, చేసుకున్న పాలన వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు అది. హ్మ్. అందుకు 11 సీట్లే వచ్చినాయి. దాన్ని 1+1 పెట్టి 2 2 అంటున్నారు. హ్మ్. సార్ ఇప్పుడు రాయల్ అలాగే లక్ష్మి ఇష్యూ తెలిసిందే. అంటే వీళ్ళిద్దరూ ఎఫైర్ వల్ల అలాగే ఇప్పుడు గొడవలయ్యాయి. అలాగే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్‌ని సస్పెండ్ చేశాడు.
సో ఇప్పుడు వీళ్ళిద్దరి డిస్కషన్ లో మధ్యలోకి పవన్ కళ్యాణ్‌ది ఒక ప్రైవేట్ వీడియో నా దగ్గర ఉంది. పెన్ డ్రైవ్ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇది ఎంతవరకు చూడొచ్చు సార్? అంటే ఇండైరెక్ట్‌గా ఆయన్ని బెదిరిస్తున్నట్టా? అసలు సస్పెండ్ చేయడం వల్ల, దీనివల్ల అతను అలాగా మాట్లాడుతున్నాడా? అసలేంటి సార్ అసలు? ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మహిళను హ్మ్. తో సంబంధాలు ఉన్నాయి. హ్మ్. ఆమెతో డబ్బులు కూడా ఏదో కొంత మేరకు వసూలు చేసుకున్నారన్నారు. హ్మ్. ఇవన్నీ బయటకి బహిర్గతమై పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వచ్చేసరికి జనసేన మీద నాయకుడుగా ఇక నిందపడ్డారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది హ్మ్. కాబట్టి తిరుపతి పట్టణంలో నాయకుడుగా జనసేన నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఆయన క్రమశిక్షణ చర్యల కింద హ్మ్. ఈ రాయల్ మీద సస్పెండ్ చేసినాడు. హ్మ్. సస్పెండ్ చేసినప్పుడు అతను సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమా స్టార్ కదా, హ్మ్. రకరకాలు ఉంటాయి. అవి బ్లాక్మెయిల్ చేస్తారని అతను బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఉపయోగిస్తున్నారు. హ్మ్. దానివల్ల ఏమైతే చేసుకోండి నేను అంటారులే కానీ హ్మ్. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారని అనుకుంటారు. ఇంకా హ్మ్. ఉమ్, ఎక్కువ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. తీవ్రమైన చర్యలు తీసుకుంటారు పార్టీలో. హ్మ్. అంటే ఒక 'కిరణ్ రాయల్' అంటే ఈ ఎలక్షన్స్‌లో చాలా కష్టపడ్డాడు. సో, ఆయన్ని అలా సస్పెండ్ చేయడానికి గల అంటే కారణం ఏంటి? కష్టపడి ఉండొచ్చు, మంచిగా పని చేసిండొచ్చు, హ్మ్. కాదండేమో. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడైతేనేమి, ఆమెను ఎక్స్టార్షన్ చేసి డబ్బులు వసూలు చేసినప్పుడైతేనేమి, అవి ప్రైవేట్ వ్యవహారాలు. హ్మ్. ప్రైవేట్ వ్యవహారాలు ఉన్న వ్యక్తి పార్టీలో అటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. హ్మ్. చెడ్డ పేరు వస్తుంది కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. హ్మ్. తీసుకున్నాక కొన్ని రోజులు ఆగినాక మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు కానీ హ్మ్. పవన్ కళ్యాణ్ ఉండాయి అవి ఉండాయి ఇవి ఉండాయి అని బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా తీవ్రమైన కఠినమైన చర్యలకు తీసుకుంటారు హ్మ్. పార్టీలో. సో, ఒకవేళ నేరం ఇతని మీదే ఉందంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు సస్పెండ్ అయితే చేశారు. అంటే ఆమె ఏం కేసు పెట్టిందో అది దర్యాప్తులో భాగంగా జరిగిపోతుంది. దాన్ని బట్టి జరుగుతుంది. ఈయన పార్టీలో ఏం నిర్ణయాలు హ్మ్. తీసుకోరు కదా. ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింటది. హ్మ్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బట్టి పోలీసులు ఏదో దర్యాప్తు చేస్తారు. ఆ ప్రకారం చర్యలు ఉంటాయి అంతే. హ్మ్. అంటే ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా! పూర్తిగా సస్పెండ్ పార్టీ చేయాలి నుంచి. కదా, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే పార్టీ హ్మ్. నుంచి సస్పెండ్ చేయాల్సిందే. హ్మ్. సస్పెండ్ చేస్తారు. కేసు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తారు. హ్మ్. దర్యాప్తు చేసి ఏం కేసు ఉందో ఈయన చెప్పినట్టన్ని కరెక్టో ఆమె చెప్పినది కరెక్టో ఏదో విచారిస్తారు. విచారించినాక కోర్టులో కేసు నడుస్తుంది. హ్మ్. కేసు నడిచినప్పుడు కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి ఉంటాయి. సార్ మంగ్లీ పైన టీడీపీ కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. సో, అసల ఎలక్షన్స్ కానివ్వండి, మామూలుగా పొలిటికల్ మీటింగ్స్‌లో ఎక్కడైనా కూడా మంగ్లీ ఇరువైపులా అంటే టీడీపీకి, వైఎస్ఆర్‌సీపీకి కూడా పాటలు పాడింది. కానీ ఇప్పుడు అంటే టీడీపీ వాళ్ళు ఆవిడ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే సినిమాలో బ్యాన్ చేస్తాననడం. దీని వెనకాల అసల ఏంటి సార్ అసల? ఇప్పుడు వాళ్ళు ఎందుకంత సీరియస్ అవుతున్నారు? అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే మంగళి ప్రొఫెషనల్ హ్మ్. సింగరు. హ్మ్. ఆమె ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి పాటలు పాడతారు. ఆ హ్మ్. పార్టీ వాళ్ళు ఇచ్చిన సాహిత్యాన్ని పాట రూపంలో పాడుతుంటారు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పాడించుకునొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇచ్చి తెలుగుదేశంకి పాడించుకోండొచ్చు. పాడించుకున్నప్పుడు అంత మేరకే కానీ ప్రొఫెషనల్‌గా చూడాలనే కానీ విమర్శలు చేస్తే అంత సవ్యంగా కనపడదు. హ్మ్. ఎందుకంటే ఈ సినిమా లో పాటలు పాడేవాళ్ళు ఉంటారు. హ్మ్. ఏ డబ్బు తీసుకుంటారు. ఏ పాటైనా పాడతారు వాళ్ళు. హ్మ్. పాట పాడినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ కాదు కదా హ్మ్. అది. అది సహజమే. ఆ విధానంలో చూడాల్సిందే. మళ్ళీ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళ పార్టీ పాడొచ్చు, మా పార్టీ పాడొచ్చు. హ్మ్. మీరు ఎందుకు పాడించుకుంటున్నారని వాళ్ళ పార్టీలో చర్చించుకోవచ్చునండి. హ్మ్. ఎందుకంటే ఎందుకు ఇటువంటి వాళ్ళని తెచ్చి పాడించిన దానివల్ల మనకు చెడ్డ పేరు వస్తదని హ్మ్. చర్చించుకోవచ్చు. భవిష్యత్తులో పాడించుకోకపోవచ్చు హ్మ్. పాటలు అంతవరకే. హ్మ్. సార్ ఇప్పుడు పొలిటికల్ అలాగే సినిమా. సో, వీళ్ళిద్దరికీ కూడా ఈ మధ్యన గానివ్వండి, ముందు గానివ్వండి కొన్ని విమర్శలు జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమాలోకి పొలిటికల్‌ని అలాగే పొలిటికల్ వాళ్ళని సినిమాల్లోకి ఇలాగ లాగి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారసలు? కరెక్ట్ కాదమ్మా. హ్మ్. సినిమాలో ప్రొఫెషనల్స్ ఉంటారు. హ్మ్.
ఆ సినిమాలో రచయితను బట్టి ప్రొడ్యూసరు, దర్శకులు వాళ్ళ గైడెన్స్లో సినిమాలో నటిస్తారు. ఉమ్, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఆ సినిమాలో అటు నటించినారే, ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి ఇటు ఇటు చేస్తున్నారా అని అనకూడదు. అది ఉమ్, తప్పు. అది సినిమాలు సపరేట్గా చూడాల్సిందే, రాజకీయాలు సపరేట్గా చూడాలి. ఒక రాజకీయ పార్టీలో సినిమా నుంచి ఉంటారు. ఉమ్. సినిమా నుంచి వచ్చిన వాళ్ళు. వచ్చినాక ఈ రాజకీయ పార్టీలో కూడా ప్రముఖ స్థానాల్లో ఉండొచ్చు. ఉమ్. రాజకీయ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క క్రమశిక్షణను తప్పకుండా పాటించాల్సిందే. థ్యాంక్ యూ సార్.